కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ స్మరించుకుంటూ సభ పెట్టుకుంటామని ఎవరూ ఊహించలేదు. కామ్రేడ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉదయం 10 గంటలకు నేను కూడా వెళ్ళి కలిశాను కామ్రేడ్. ఇక్కడి డాక్టర్ చెప్తున్నట్టు కొన్ని గంటల్లో డిశ్చార్జ్ చేసుకోవడమా, అక్కడి డాక్టర్ చెప్తున్నట్టు ఇంకో 24 గంటలు అక్కడ ఉండటమా, ఈ చర్చే తప్ప ఇట్లాంటి పరిణామం వస్తుందని ఎవరికి కలలో కూడా అనిపించినటువంటి సమయం అది. కానీ ఆ కామ్రేడ్ని కలిసి మాట్లాడిన 2-3 గంటల్లోనే ఈ వార్త వినాల్సి వచ్చింది. మనం కామ్రేడ్ని సందర్భం సహజంగానే అందరినీ ఇబ్బంది పెడుతుంది. క్లిష్టమైనటువంటి కర్తవ్యాల్ని నెరవేర్చాల్సినటువంటి సమయంలో వేలాది మంది కార్యకర్తలు ఇంకా అదనంగా అవసరమైన సమయంలో ఇలాంటి నాయకుడు మనల్ని వీడి వెళ్ళడం అనేది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కామ్రేడ్స్ చెప్పారు, సీట్లు, ఓట్లు, పరిమితులు ఏర్పడ్డటువంటి కాలంలో ఉన్నాం. ఇదో సమస్య అయితే ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు వేగంగా పెరుగుతున్నాయి. జనంలో కదలిక పెరగడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ జనం కదిలితే, ఉద్యమాలు వస్తే వచ్చే ప్రమాదాన్ని అంచనా గట్టిన పాలకులు ఆ ఉద్యమాల మీద నీళ్లు జల్లగలిగేటువంటి పద్ధతుల్లో మతాన్ని వాడుకునే ప్రయత్నాలు మరింత పెరుగుతున్నాయి. అయినా ఉద్యమాలు వస్తే అణిచివేయడానికి నియంతృత్వ పోకడలు మరింత బలపడుతుంది. దానికి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. బూర్జువా పార్టీలు ఎవరికి అధికారంలో ఉన్న ఈ అణిచివేత విధానాల విషయంలో ఒకే పాటలో నడుస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి సమయంలో ఒక కామెంట్ పోతే ఆ లోటు పూడ్చుకోవడం ఎట్లా అనేటువంటిది మనందరినీ వెంటాడేటువంటి సమస్య. అయినా మళ్ళా మనమే సమాధానం చెప్పుకుంటాం. ఆ లోటును పూడుకు మళ్ళా మనమే ప్రయత్నం చేయాలి, ఉన్నవాళ్ళ ప్రయత్నం చేయాలి. అది కూడా అనివార్యం. అయితే సమాజంలో పుట్టడం, చనిపోవడం సర్వసాధారణం. అది కూడా వింతేం కాదు. మనం కూడా పోవాల్సిన వాళ్ళమే. కానీ కమ్యూనిస్టులే కాదు, ఎవరు చనిపోయినా చుట్టుపట్ల వాళ్ళందరూ పోవడం, పరామర్శించడం, బాధపడటం, ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా పోయి ఓదార్చడం, చనిపోయిన వాళ్ళ గుర్తులు, జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకోవడం, అయ్యో బతుకున్నప్పుడు ఇట్లా చేసిందని చెప్పేసి పరస్పరం మాట్లాడుకోవటం చూస్తుంటాం మనం. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. అసలు పార్టీలతో సంబంధం లేదు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు, ఎవరు చనిపోయినా ఇలాంటి వాతావరణమే మనకు కనిపిస్తుంది. ఏదో సెంటిమెంట్ కూడా. కానీ అందరూ చనిపోవడం, ఎర్రజెండా బిడ్డ చనిపోవడం ఖచ్చితంగా ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎర్రజెండా బిడ్డ మనకు దూరమైన సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒక సంస్మరణ సభ పెట్టుకుంటున్నామంటే, మనం కొన్ని విషయాల్లో రేపటి నుంచి ఎట్లుండాలో ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భంగా భావిస్తాం. ఎందుకంటే ఆ లోటు పూడ్చాలి, రానున్న సవాళ్ళను ఇవ్వగలగాలి, ఇప్పుడున్నటువంటి పరిమితులను అధిగమించాలి. ఇవన్నీ జరగాలంటే సాధారణ ప్రజలు నా నుంచి ఏం కోరుకుంటున్నారు అని బతుకున్న వాళ్ళం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం.
కష్టజీవులందరూ నా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఈ ఎర్ర జెండా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం. అందుకని చనిపోయిన తర్వాత కూడా బతకగలిగే విధంగా ఉండాలి అనేది మనకు లక్ష్యంగా ఉన్నప్పుడే ఈ కర్తవ్యాలను నిర్వర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కూడా వస్తాయి. ప్రజలు కూడా మళ్ళీ మనని ఆదరిస్తారు. భౌతికంగా దూరమైన అయ్యో ఈ ఎర్ర జెండా బిడ్డ ప్రజలతో మమేకమైన తీరు, లేదా తాను బతుకున్న కాలంలో ఆచరించిన విలువలు, నెలకొల్పిన విలువలు, ఇవన్నీ స్మరించుకొని ఆ బాటలో నేను నడవాలి, వీళ్ళకి నేను సహకరించాలి అని జనం అనుకునే విధంగా మనం బతకాలని నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని అందుకు మనందరం ఉపయోగించుకుందాం. ఈరోజు కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ స్మరించుకుంటున్నామనంటే ఈ లక్ష్యంతో స్మరించుకుంటున్నామని చెప్పేసి మనందరం భావిద్దాం. ఆ బాటలో నడవాలని చెప్పేసి కోరుకుందాం. ఈ సందర్భంగా మరొకసారి కామ్రేడ్ ఎర్రా శ్రీకాంత్ను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు.